అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వార్ ది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎంబీయూ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై చర్చించడానికి వెళ్లిన విద్యార్థి సంఘ నాయకులను యాజమాన్యం అలాగే అక్కడి సిబ్బంది బంధించి వారిపై దాడి చేసినట్లు 5గురు యువకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో మోహన్ బాబు పాత్రకు సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలపడంతో కేసు కీలక మలుపు తిరిగింది. విచారణ సందర్భంగా బాధితుడి వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అందరి వాదనలు విన్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. సో ఇంతకీ మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఈ కేసు గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.